తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పటికే అసెంబ్లీలోకి వెళ్ళడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అనుచరులు ఎవరైతే ఎమ్మెల్యే వెనకాల వచ్చిన అనుచరులు ఎవరు మొత్తం వాళ్ళని ఆపేసి వాళ్ళే ఎక్కువగా క్రౌడ్ ఉన్నారు. అసలు వెళ్ళడానికి రూల్స్ అనేది అనుమతించమండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆగిపోవాల్సిందే. ఎమ్మెల్యే వెనకాల కేవలము 1 లేదా 2 3 వ్యక్తులు మాత్రమే పోవడానికి అలో చేస్తాము అంటూ ఆల్రెడీ పోలీసులు ఇలాంటి సూచనలు చెబుతున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఢిల్లీలో దాడి తర్వాత అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పోలీస్ శాఖ మాత్రం కట్టుదిట్టమైన చర్యలు మాత్రం తీసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ స్పీకర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు చాలా మంది ప్రముఖులు లోపలికి వెళ్ళడం మనం చూసాము. సభలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. సో అయితే గతంతో పోలిస్తే కనుక గత 2 దఫాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం లీడ్ చేసిన తర్వాతకు అసెంబ్లీలో అంత వాదోపవాదాలకు అంతగా తావు లేకుండా అంత స్టాండర్డ్ అపోజిషన్ అంటూ ఉండకపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ కేటీఆర్ కూడా నిన్న మాట్లాడుతూ కూడా వాళ్ళు ఇచ్చిన వాదనలు ఏంటి, అసలు ఉన్న బడ్జెట్ ఏంటి, వాళ్ళకు ఏ విధంగా అసలు ఆ వాదనలు ఇచ్చారు, ఏ విధంగా ముందుకు వెళ్తారన్న విషయాన్ని నేను చూస్తాను. మేము చూసి ఆ ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారన్న విషయాన్ని మేము కూడా చూస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకరు ప్రసాద్ గారిని ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. సభ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం చూసుకుంటే కనుక కిలోమీటర్లు మొత్తం ఇక్కడ నుంచి కిలోమీటర్ల వేరే మొత్తం ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. ట్రాఫిక్తో పాటు అలాగే ఏదైతే వీళ్ళు వచ్చింటారు కదా, ఈ పోలీస్ ఫోర్స్ భారీ బంద్లు వస్తున్నా భారీ గేట్లతో ఆపడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికున్న ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. ఆంధ్రప్రభ కెమెరామెన్ హరితో నాగరాజ్, తెలంగాణ అసెంబ్లీ.